ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలుగా మేమంతా కూడుకొని మీరు మా కోసం రాయించిన లేఖన భాగాల్లో సారాన్ని గ్రహించుటకు మాకు సహాయం చేయండి. లోకం మీ మీదికి దండెత్తి తండ్రి మిమ్మల్ని ఎదిరిస్తూ మీ శక్తికి మించి మా శక్తి ఉన్నది అని అనుకుంటున్న ఈ రోజుల్లో మీరు ఎలాంటి శక్తి అయి ఉన్నారో, మీరు ఏమై ఉన్నారో, మీరు ఏమీ చేయగలరో అన్న విషయాలను కొన్ని ఈ రాత్రి వేళ తండ్రి మీ పిల్లలుగా చర్చించే అవకాశాన్ని అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలకు అర్థమగు రీతిలో తండ్రి చెప్పటానికి నాకు తోడుగా ఉండి మీ కుమారుని ఆత్మను నాకు తోడుగా ఉంచండి. అపవాది విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా బిడ్డలు వింటున్న ప్రతి ఒక్క నీ కుమారుడు కుమార్తె వాక్యాన్ని బాగా అర్థం చేసుకునే మనస్సు వారి హృదయాల్లోనికి నింపుకునే మనస్సు వారికి అనుగ్రహించమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఒక మంచి విషయం మీతో పంచుకోవాలని దేవుడు ఈ రాత్రి మనకు ఈ సమయాన్ని అనుగ్రహించాడు. తెర మీద చూపించినట్లుగా ఒక అంశాన్ని రాత్రి మనం ఆలోచిద్దాం. అదేంటంటే, చనిపోయిన వ్యక్తులను బ్రతికించగలమని ఈరోజు చాలా పెద్ద శాస్త్రవేత్తలు దేవునికి ఎదురు నిలబడి ఉన్నారు. శవాలకు జీవం పోయగలనన్న శాస్త్రం లేక సైన్స్ అది నీ వల్ల కాదు అన్న దేవుని మాట బైబిల్. ఈ విషయాన్ని మనం బాగా ఆలోచించకపోతే మన గురించి మనకు తెలియదు. మన తర్వాత మరణం తర్వాత మన గురించి తెలియజేయటానికి మనకు చెప్పటానికి ఎవరు ఉండరు. ప్రేమన దేవుని పిల్లారా, వాళ్ళ వాదన ఏం వినిపించారు అని అంటే, శవాలకు అమరత్వం ఇస్తాం, చనిపోయినా మీరు పర్వాలేదు, మిమ్మల్ని మారలా మేము బ్రతికిస్తాం. చనిపోయిన 100 సంవత్సరాలు గడిచిపోయిన తరువాత మరలా జీవాన్ని పోసి మీ మనుషులను మీ చేతికి అప్పగిస్తాం అన్నది ఎవరంటే, బ్రిటన్కు చెందిన శాస్త్రవేత్త అలాన్ సింక్లైర్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త ఆల్కోర్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడట. చేసి మరణించిన తర్వాత మీ మనుషులను మాకు అప్పచెబితే వారిని మేము శవాలను అప్పగిస్తే ఒక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 100 సంవత్సరాల తర్వాత మా శాస్త్ర పరిజ్ఞానాన్ని బాగా ఖర్చు పెట్టి ఉన్న రోగాలన్నిటికీ మందులు కనుగొని, ఏమండి, ఆ మందులన్నీ మనిషికి ఉపయోగించి, ఏ మనిషికి చనిపోయిన శవానికి దట్టించి 100 సంవత్సరాలు మా దగ్గర ఉంచుకొని మరలా మీకు బ్రతికించి మీ మనిషిని మీకు ఇచ్చేస్తాం. దానికి అయ్యే ఖర్చు వీళ్ళు ప్రకటించే రోజుకి 22 లక్షల రూపాయలు మీరు మాకిస్తే ఒక ఫ్రిడ్జ్ కొని అందులో ఈ శవాన్ని పెట్టి మరలా 100 సంవత్సరాల తర్వాత మీరు రండి, మీకు ఈ మనిషిని ఇచ్చేస్తాం. ఈ వార్త విన్న తర్వాత నవ్వాలా, ఏడవాలా, అసలు వీళ్ళు మనుషులేనా, మనం ఉన్నది మానవ సమాజంలోనేనా అని అనిపించిందండి. చిన్న చిన్నవాళ్ళు అన్న మాట కాదు ఇది. చాలా పెద్దవాళ్ళు మనకంటే బాగా ఎక్కువ చదువుకున్నారు. బాగా చదివితేనంటండి మనిషికి వెర్రెక్కువైపోద్దంటండి. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి బాగా చదివేకండి. దేవుని జ్ఞానాన్ని చదువుకోండి, దేవుడు చెప్పినట్టుగా బ్రతకండి.
మనిషి ఎక్కడికో వెళ్ళిపోవాలని దేవునికి ఎదురెళ్ళిపోతున్నాడు. అంటే ఇప్పుడు ఈ ప్రయత్నం చేసి ఏం సాధించాలని అంటే ఇక దేవుడి పని అయిపోయింది, మనుషులుగా మేమన్నీ చేయగలమని చెప్పాలని. మనుషులుగా మేమన్నీ చేయగలం, ఏదైనా సాధించగలం అని చెప్పుకొని దేవుణ్ణి మరుగుపెట్టి మనిషి ముందుకు వచ్చేయాలని చేసిన ప్రయత్నంలో ఒక భాగం ఇది. బాగా వింటున్నారా? ఎందుకంటే ఈ మాటలు వింటున్నప్పుడు చాలామంది సినిమా యాక్టర్లు క్యూ కట్టారంటండి. సినిమా యాక్టర్లు చాలామంది క్యూ కట్టి ఈ పలానా యాక్టర్ చనిపోయాడు, ఇతనికి ఒక ఫ్రిడ్జ్ ఇచ్చేసి 22 లక్షలు ఇచ్చేస్తామని అడ్వాన్స్ బుకింగ్లు కూడా చేసుకున్నారంట ఆ సంస్థ దగ్గర. చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, చచ్చిపోయిన ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసి మీరు ఇతను బ్రతికించండి. రాజ్ కపూర్ అని ఆయన చనిపోయాడు అనుకుందాం కాసేపు, మరలా రాజ్ కపూర్ ఎప్పుడు బ్రతుకుతాడు? 100 సంవత్సరాల తర్వాత. అడ్వాన్స్ ఇచ్చినోడు తీసుకున్నాడు ఉంటారా? అడ్వాన్స్ ఇచ్చినాడు తీసుకున్న సంస్థ ఉంటుందండి? ఇద్దరూ పోతారు. అడ్వాన్సు పోతుంది, ఫ్రిడ్జ్ ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకంటే నరుని ఆయుష్ శాస్త్రవేత్తల చేతుల్లో లేదు. శాస్త్రవేత్తల చేతుల్లో లేదు. ఇంతకీ బ్రతికించేయటానికి మనిషి ఏమైనా మరబొమ్మ? మర్రిస్తే తిరగటానికి తిరణాల్లో అప్పుడప్పుడు మనకు బొమ్మలు అమ్ముతుంటారు. మర్రిచ్చేస్తే చాలు అదే తపట్లు కొడతా ఉంటుంది, డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, కోతిలా ఎగురుతూ ఉంటుంది. మరబొమ్మ కాదు మనిషి, మహాశక్తి సంపన్నుడు, స్వరూపుడు. మనిషి అంటే మనిషికి ఈరోజు తెలిసింది బొమ్మ వరకే. శవాన్ని బ్రతికించటం వీళ్ళ తరము కాదు కదా. వీళ్ళు ఎన్ని కోట్ల సంవత్సరాలు వచ్చినా వీళ్ళ వల్ల కానే కాదు. బ్రతికించాలి అని అంటే ఎవరు బ్రతికించాలో తెలుసా? దేవుడే బ్రతికించాలి. కారణం మీకు చెప్తాను, ఆఖరిలో కారణం చెప్తాను. ఎందుకు బ్రతకరు అని చెప్పటం కోసం బైబిల్లో ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లాగా వస్తారనే యోబు గ్రంథం 14వ అధ్యాయంలో మంచి మాట దేవుడు రాయించాడు. ఈ సందర్భంలో ఒకసారి చూడండి, 14వ అధ్యాయం యోబు గ్రంథము 10వ వచనం ఒకసారి ఈ సందర్భంలో చూడండి. క్రీస్తుకు పూర్వం సుమారుగా 1500 సంవత్సరాల క్రితమే, ఈ శాస్త్రవేత్తలు పుట్టక మునుపు, వీళ్ళు ఈ స్టేట్మెంట్లు ఇవ్వక మునుపే దేవుడు తన భక్తుడైనటువంటి యోబు గారి ద్వారాగా రాయించిన మాట ఇది. 14:10 అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు, నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోదురు. ముందు దీని గురించి ఆలోచించిన ఆయన దేవుడి దగ్గరికి వచ్చి, నరులట మరణించి ఏమవుతారంట? మరణమై కదలలేక పడి ఉందురు. మరణించిన వారు కదులుతారండి? కదిలితే మరణించినట్లు కాదండి, బతికున్నాడే కదులుతాడు. చనిపోయిన వాళ్ళు ఎవరో కదలరు. అదే చెప్తున్నాడు దేవుడు. మరణమైన తరువాత కదలలేక పడి ఉందురు, నరులు ప్రాణము విడిచిన తరువాత వారు ఏమైపోవుదురు. తెలుసా ఎవరికైనా? చెప్పానండి వీళ్ళని. ప్రాణము విడిచిన తరువాత అసలు వీళ్ళు ఏమైపోతారు? ఎవరికి తెలియదండి. మనకు తెలియాలి అంటే ఏమైపోతారో, ఈ మనిషి లోకం విడిచి ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియాలి అంటే తీసుకెళ్ళిన ఆయన అడగాలి. ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయిన ఆయన అడగాలి. ఎవరు తెలుసా మీకు? కీర్తనల గ్రంథము 90వ కీర్తన ఒకసారి చూడండి, అందులో ఏమో రాయబడిందో. 3వ వచనం చూడండి. 3వ వచనం కీర్తనల గ్రంథం. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మనుషులకు ఇక్కడి నుంచి సెలవిచ్చేది ఎవరని రాయబడింది? దేవుడు. భక్తుడైనటువంటి మోషే గారు ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమంటాడు తెలుసండి? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు.
మంటికి మార్చటం అంటే మరణం అండి. నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. దేవుడు సెలవిస్తే ఎక్కడికి వెళతామో దేవుడికి తెలియాలి. మనం ఎక్కడికి వెళ్ళి ఉంటామో దేవుడు చెబితేనే తన భక్తుల ద్వారా మనకు తెలియాలి. అదే బైబిల్లో రాయబడిన సంగతులు. ఇక్కడ అడుగుతున్నాడు యోబు గారి ద్వారాగా, మరణమైన తర్వాత వారేమైపోవుదురు? నెక్స్ట్, తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. పండుకొనిటి నిద్రపోయి కదండి, మరణించిన తర్వాత తిరిగి లేవరు. లైఫ్ టైం ఛాలెంజ్ బైబిల్ విసురుతుంది శాస్త్రవేత్త మీద. వాళ్ళ లైఫ్ టైము ఎన్ని వేల కోట్ల మంది పుట్టినా సరే ఒకసారి పడిపోయిన మనిషి లేవడు. అది దేవుడు రాయించిన మాట. చూడండి మరలా, దేవుడు రాయించిన, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు, ఎవరును వారిని నిద్రలేపజాలరు. వీడు తట్టబొట్ట సర్దుకోవటమే స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఈ మాట విన్న తర్వాత ఎవడ చెప్పుంటారు ఈ మాటలు వాళ్ళకి. ఎందుకు తెలుసా? నేనే తెలివైన వాడిని, నాకంటే తెలివైన శాస్త్రవేత్త అనగానే మనందరం కూడా గడగడ వండిపోతాం కదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళదే ప్రపంచం అంతా. మనందరం వాళ్ళ చేతుల్లోనే ఉన్నాం. తెలుసా మీకు? మనందరం ఎవరి చేతిలో ఉన్నాం? శాస్త్రవేత్తల చేతుల్లో ఉన్నాం. దేవుడి చేతుల్లో లేవు. దేవుడిని ఎప్పుడో పక్క పెట్టేశాం. దేవుని వాక్యం ముందా, ఫోన్ ముందంటే ఫోనే ముందు. మనకి ఫోన్లో ఎన్నో ఉంటాయి, చూశారండి. ఇక్కడ నుంచి ఎక్కడో మాట్లాడుకోవచ్చు. అమెరికాలో ఇప్పుడు పగల కదా, పగల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళతో మనం మాట్లాడుకోవచ్చు. ఫేస్ టు ఫేస్ ఇన్ని వేల కిలోమీటర్లు సముద్ర ప్రయాణం, వాయు ప్రయాణంలో ఉన్నా కూడా మన మనం ఎదురు చూసుకోవచ్చు కదండి. పద్మావతి గారి అబ్బాయి ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు, మరి ఇటలీ అమ్మ ఆస్ట్రేలియాలో ఉన్నారు వాళ్ళు పెద్ద అబ్బాయి. ఎంగేజ్మెంట్ అబ్బాయి ఇక్కడ చూస్తున్నాడు ల్యాప్టాప్ పెడితే. మరి ఎవరు గొప్పలు అనుకుంటున్నాం మనం? ఎంత దూరంలో ఉన్నటువంటి వాళ్ళని మనం చూసుకుంటున్నామంటే దీన్ని బట్టి ఆలోచించగలిగితే మనిషి చాలా గొప్పడని మనకు అర్థమవుతుంది కదా. అంతే కదండి. ఇంత దూరం నుంచి చూసుకోగలుగుతున్నామంటే అమ్మో మనిషి తెలివితేటలు ఎంతవి, నీ తెలివితేటలు ఎంతవైనా సరే ఇక్కడికి వచ్చేసరికి నీ పప్పులు ఉడకమంటున్నాడు దేవుడు. దేవుడు నీకు అధికారం ఇవ్వబట్టి, మనుషులకు సృష్టి మీద అధికారం ఇవ్వబట్టి మనిషి చేయగలుగుతున్నాడు తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పని నీది కాదు, ఇది నువ్వు చెయ్యలేవు. పోనీ మీకు ఎవరికైనా ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో 10 ఏళ్ల క్రితం చనిపోయిన వాళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటే చెప్పండి, ఉన్నారండి? డబ్బు లేక ఏంటి రాజీవ్ గాంధీ గారు ఇంతవరకు బయట రాలేదు. కాఫీ కాసుకోవటానికి డబ్బులను చితిమంటల మీద పెట్టి ఆ కాఫీ కాసుకొని తాగే కుటుంబం ఉంటుంది గాంధీ కుటుంబం. తెలుసా మీకు? నెహ్రూ గారి కుటుంబం టీ తాగాలంటే గ్యాస్ స్టవ్ లేవప్పుడు రూపాయి నోట్లు ఆ చితిలో పెట్టి ఆ టీ కప్పు టీ దాని మీద పెట్టి టీ కాసుకొని తాగేవాళ్ళు. ఎంత డబ్బు ఉందండి? లెక్కలేదు. ఇంత డబ్బు ఉన్నా కూడా మరి వీళ్ళు రాలేదు బయటికి, మన కనపడటం లేదేంటి? దేవుడు మూసేస్తే మనిషి తెరవలేడు. దేవుడు పంపిస్తే మరలా మనిషిని బయటికి తీసుకురావటానికి ఏ మనిషి వల్ల కానే కాదు. ఇప్పుడు చదివిన వాక్యం మీకు ఎంత ధైర్యం రావాలి? ఎవరైనా కాకమ్మ కబుర్లు చెప్తే నమ్మకండి. బైబిల్ చూడండి, బైబిల్లో రాయబడింది వాస్తవం. ఎందుకంటే దేవుడు రాయించిన మాట ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఈ మాట. ఆకాశము గతించి పోవు వరకు వారు మేలుకొనరు, ఎవరును వారిని నిద్ర లేప జాలరు. ఎవ్వరూ వాళ్ళని లేపలేరు. మీరు 22 లక్షల రూపాయలు మీరు శుభ్రంగా దాచుకొని ఉన్నంత వరకు తినండి. ఇంతేగాని ఇలాంటి పిచ్చి మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకోండి. ఎందుకంటే మనిషి ఏంటంటేనండి మాయగాడండి. మాయ చేసి సునాయాసంగా డబ్బులు సంపాదించుకోవటానికి రకరకాల మనుషులు ఈ లోకంలోకి వస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇలా మనం ఆలోచించగలిగితే దేవుడు చెప్పింది రైట్ అనే సంగతి మీరు గ్రహించాలి. రాత్రి వేళ ఎందుకు మనిషి బ్రతకలేడు అంటే, ఎందుకు రాలేడు అంటే, ఈ మనిషిని
తీసుకువెళ్ళిపోయింది దేవుడని బైబిల్లో మరొక మాట మీకు చూపిస్తాను. ఒక్కసారి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము ఈ సందర్భంగా మీరు చూడండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. 14వ వచనం చూడండి. కలుగబోవున్నది ఏదో మనుషులు ఎరుగకుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియచేతురు. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఎవరిని అంటున్నాడండి? బుద్ధిహీనులట. ఎవరు బుద్ధిహీనులు? ఊరికి పోయే త్రోవ ఎరుగని వారు. మనకు ఊరెళ్ళే త్రోవ తెలీదా? పెదవాడు వెళ్ళరాలేనా మీరు? మీకు విజయవాడ వెళ్ళరామంటే తెలుసా లేదా? బాగా తెలుసు. ఈ ఊరు గురించి కాదు ఇక్కడ రాసింది, మనకు తెలియని ఊరు, మనం ఇంకా వెళ్ళని ఊరండి అది. బైబిల్లో కొన్ని పదాలు మన జ్ఞానానికి సరిపోయేటట్టుగా రాయించాడు దేవుడు. పెద్ద పెద్ద పదాలు రాసేస్తే మనకు అర్థం కావని దేవుడు ఎన్నో భాషల్లో తర్జుమా చేయించి మనం తెలుగాళ్ళం గనక మనకి ఎలాగ అర్థం అవ్వాలో వాళ్ళని కూర్చోబెట్టి ఆ మన జ్ఞానానికి తగినట్టుగా ఈ మాటలు రాయించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ ఏమన్నాడు? 14 ప్రారంభంలో మరలా ఏమన్నాడు చూడండి. కలుగబోవున్నది ఏదో మనుషులు ఎరుగకపోయినా, కలగబోయేదేదో మనిషికి తెలియకపోయినా బుద్ధిహీనులట విస్తారముగా మాట్లాడుదురు. ఎవరు మాట్లాడుకోకుండా ఉంటే బుద్ధిమంతులని, విస్తారంగా మాట్లాడితే బుద్ధిహీనులు. ఏమన్నా మనకి ఏం తెలియకపోయినండి, ఎన్ని మాట్లాడుతుంటానండి చనిపోయిన తర్వాత మనిషి గురించి. మనకి ఏం నయా పైసా తెలీదు. ఈయన ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలీదు. ఇంతకి వెళ్ళింది ఎవరో తెలీదు, ఉండదెవరో తెలియదు. తెలుసా మనకి? ఒక పేరు ఉంటుందండి మనకి, ఏదో ఒక పేరు అనుకుందాం కాసేపు. సుబ్బారావు, రామారావు, యేసేబు, యాకోబు ఉంటుంది కదండి. అక్కడే ఉంటాడు, మన కంటి ముందే ఉంటాడు. ఇందాక దాకా మనతో మాట్లాడాడు కదా. అక్కడికి మనం వెళ్ళిన తర్వాత మనం మాట్లాడే మాటలు ఎలాగ ఉంటాయో ఒక్కసారి మీకు వినిపిస్తాను. సుబ్బారావు గారు ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా అని అంటాం మనం. సుబ్బారావు గారు ఎప్పుడు వెళ్ళిపోయాడు అంటాం మనం. అంతేనా అంటామా? ఇంకేమంటామా? రాత్రి 1 గంటకి వెళ్ళిపోయాడు అంటాం. మరి ఈయనెవరు? ఈయనెవరండి? సుబ్బారావు గారు కాదా? సుబ్బారావేనండి. వెళ్ళిపోయాడు అంటున్నాం మనం. ఈయన సుబ్బారావు అని మనం అనుకుంటున్నాం, కానీ ఈయన సుబ్బారావు కాదు. రాత్రి 1 గంటకి వెళ్ళిపోయింది ఆయన ఎవరు మరి? డబుల్ ఫుజా ఏంటి? కాదు, ఒకడే. రాత్రి 1 గంటకి వెళ్ళిపోయింది ఆయన ఎవరు? మనకంటి ముందు ఇక్కడ వండుకోబెట్టి ఈయనెవరు? మనుషులంటండి ఇది చూసి కలగబోయేది ఏదో తెలియకపోయినా సరే, తెలియకపోయినా మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి, ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకే దేవుడు మంచి పేరు పెట్టాడు. ఏంటి తెలుసా? బుద్ధిహీనులు అన్నాడండి. మనకంటి ముందు కనబడుతున్నది అసలు కాదని, రాత్రి వెళ్ళిపోయినదే అసలు అన్న సంగతి దేవుడు మనకు ఇందులో రాయిస్తే గాని తెలియదండి. బైబిల్ దగ్గర రాకముందు మాకు తెలియదండి. మరి ఈయన ఆయన కాదా? కాదు. కాదు గనకే వాళ్ళ ఆవిడ బయటికి దోసేసింది. చనిపోకముందు ఎక్కడ ఉంటాడు ఈయన? ఇంట్లో ఉంటాడు. చనిపోతే బయట టెంత్ కింద పెట్టెలో ఉంటాడు. అదే బెడ్రూమ్లో పనికిరాడా? మన ఇంట్లో పనికిరాడా? పనికిరాడు. మరి మీ ఆవిడికి నువ్వు పనికిరావు, నీకు మీ ఆవిడ పనికిరాదు, నాకు నా కొడుకు పనికిరాడు. చూశారండి? అదేంటండి విచిత్రంగా ఉంది. ఉన్నప్పుడేంటో ఉంచుకున్నాం, చచ్చిపోయినప్పుడు బయట దోశామేంటంటే మన మాటల్లో ఏమవుతుందో తెలిసి ఇక మనకు పనికిరాడని. మనతో ఉన్నవాడు మనతో మాట్లాడితేనే మనం ఇంట్లో ఉంచుకుంటాం, మనతో మాట్లాడితేనే మనతో తిప్పుకుంటాం. మనతో మాట్లాడని దశలోనికి వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏంటి? అసలోడు ఇందులో నుంచి వెళ్ళిపోయాడు. ఇక వీటికి చేసే కార్యక్రమాల మీదే మనం నిమగ్నమైపోయి ఉంటాం. పెట్టులో పెట్టాలా, పాడి మీద పెట్టాలా, మోసుకెళ్ళాలా, బండి మీద దోసుకెళ్ళాలా, పూల దండలు వేయాలా, డప్పులు కొట్టాలా, టపాకాయలు పేల్చాలా, ఈ దీంట్లో పడిపోయాం మనమంతా. ఎంత చేస్తున్నా ఈ మనుషులకు నిన్నటి వరకు మాట్లాడినటువంటి ఇందులో ఉన్న ఈ వ్యక్తి ఏమైపోయాడన్న సంగతి ఎరుగక బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుకుంటున్నారట.
అవును కదండి. మనిషిని కదిలించి, మనిషితో మాట్లాడించి, మనిషితో నవ్వించి, మనిషితో ఎన్నో పనులు చేయించిన ఒక శక్తి మనిషిలో ఉందా? ఉంది. దానికి ఈ లోకం పెట్టిన పేరు, మహామహులు పెట్టిన పేరు, మహామహులు ఈరోజు కూడా పిలుస్తున్న పేరేంటో తెలుసా? గాలి అనే పదం. మనిషిలోంచి వెళ్ళిపోయింది ఏంటి? దీనికి గాలిలోకి వెళ్ళిపోయింది. ధూళి ఏంటి? శరీరం. ఏం పండితులు ఉన్నారండి ప్రపంచంలో. గాలిలోకి వెళ్ళిపోయింది, ధూళిలోకి వెళ్ళిపోయింది. ఇదే నిజమైతే గాలిని తీసుకొచ్చి దీంట్లో పంపించడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు మిషన్ దగ్గరికి వెళ్తే గాలి పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేక ఈ గాలిని కూడా పట్టుకొని గాలి గదుల్లో బంధించి మరలా పంపించవచ్చు. అసలు ఆ గాలి ఏంటన్న సంగతి ఈనాటికి తెలియక చాలామంది మోసపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, మోసపోతున్నారు. ఇప్పుడు ఈ శాస్త్రవేత్తకు తెలియని అసలు విషయం ఒకటి చెప్తాను, బాగా వినండి. బైబిల్లో ఉంది, అది మీరు చదువుకున్నారు. ఈ మాట విన్న తర్వాత మీరు, సైన్సు చెయ్యలేనిది ప్రారంభములో దేవుడు చేసింది. ఈరోజు వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, శవాలకు మేము జీవం పోసేస్తాం, బ్రతికించేస్తాం అంటున్నారు కదా. వీళ్ళ వల్ల కానిది దేవుడు ప్రారంభంలో చేసి చూపించిన ఒక వాక్యం మీకు చెప్తాను. ఆ వాక్యం ఇప్పుడు మీరు చదవాలి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. మీరే సమాధానం చెప్పాలి, దీనికి అర్థం ఏంటి? ఈ మనిషి ఎవరో తెలుసండి? మొదటి మానవుడు. ఎవరైనా? ఆదాము. ఆదాము ప్రారంభంలో శవమా కాదా? అది మీకు తెలియాలి. మీకు ప్రారంభంలో ఆదాము శవమా కాదా? ఎస్. శవాలకు జీవం పోయగలిగింది దేవుడండి. అక్కడే ఉంది. నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా. అది సంగతి. చచ్చిపోయినోడు బ్రతికాడు. ప్రాణము లేనివాడు, జీవము లేనివాడు ఆదాము. నిర్మాణం అయితే జరిగింది, ఈ ఆకారం అయితే తయారైంది. కానీ ఆకారం నడవాలన్నా, కదలాలన్నా, చూడాలన్నా, వినికిడి కలిగి ఉండాలన్నా, లోపల భాగాలన్నీ పని చెయ్యాలన్నా అందులో శక్తి లేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? శవం. మరి అలాంటి శవ స్థితిలో ఉన్నటువంటి ఆదాములోకి జీవాన్ని పంపించింది ఎవరు? శాస్త్రవేత్త, దేవుడా? అదే అక్కడ రాయబడింది. నేలమంటితో నరుని నిర్మించి వాని ఏమంటే నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా. ఎవరిది ఇది? ఊదిన జీవవాయువు ఎవరిది? ఊదిన జీవవాయువు ఎవరిది? మనిషిని కదిలించాలి అంటే ఈ లోకములో, ఈ విశ్వములో ఉన్న శక్తుల వల్ల దేని వల్ల అవదు తెలుసా మీకు? మనిషిని కదిలించాలి అంటే ఈ భూమి మీద మనం చూస్తున్న, మన కంటి ముందు కనపడుతున్నటువంటి ఎన్నో శక్తులున్నాయి. దేనివల్ల కాదు, దేవుని వల్ల మాత్రమే అవుతుంది. శవంగా ఉన్న ఆదామును జీవం పోసి లేపాడు. ప్రియమైన దేవుని పిల్లారా, వీళ్ళు ఈరోజు కళ్ళు తెరిచి మేం చేస్తాం, మీరు చేయలేరు, మీ వల్ల కాదు. దేవుడు ప్రపంచానికి చేసి చూపించాడు. ఆదాములో ఎప్పుడైతే జీవవాయువును ప్రసాదించాడో ఆదాము జీవించు ఆత్మగా మారాడు. బాగా వినాలి. ఇంతకీ ఆదాములోనికి వచ్చిన వాయువు గాలి, ఆత్మ. బాగా వినాలి. ఎందుకంటే గాలి గాలి అన్న వాళ్ళ గాలి తీసేయాలి. మీరు బైబిల్ పట్టుకొని వెళితే గాలి గాలి అని అంటుంటారు, చూసారండి? ఏ గాలి జోకిందో గాలి గాలి. ఏం గాలి అది? ఏ గాలి అది? వాయువు అనే పదం ఉపయోగించేసరికి గాలి అనుకుంటున్నారు. జీవవాయువు అది. అంటే జీవింప చేయగలిగే వాయువు.
అప్పుడు వాయువు ప్రవేశపెడితే వాయువుగా మారినని లేదు, అక్కడ జీవాత్మగా మారాడు ఆదాము. అంటే ఆదాములోనికి ప్రవేశపెట్టబడిన ఆ జీవము ఎవరిదో మీకు తెలుసా? సాక్షాత్తు దేవునిది. సాక్షాత్తు దేవునిది. ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి పడిపోయిన మనిషి లేవాడు అని మీకు ముందు పరిచయం మాటలు చూపించాను. నిద్రలోకి వెళ్ళిపోయిన వాడు మీరు లేపలేరు, చనిపోయిన వాడు మీరు తిరిగి బ్రతికించలేరు. బ్రతికించాలి అంటే అతనిలోనికి రావలసింది గాలి కాదు, మీ టెక్నాలజీ కాదు, ఆత్మ రావాలి. జీవింపజేసే ఆత్మ రావాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం ఏముందో చూడండి. యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలు చిన్నవనుకున్నారు చాలామంది, జోకులు వేస్తున్నారు ఆయన మీద ఈరోజు. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. చూశారండి, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఎప్పుడు? ఆత్మ లేకపోతే. ఆత్మయే జీవింప చేస్తుంది గనుక ప్రయోజనం. ఆత్మ లేకపోతే నిష్ప్రయోజనం, పనికిరాదని అర్థం. అందుకే దోషం బయటికి. పనికొచ్చేది ఇంట్లో, పనికిరాంది బయట. అందుకే మనోళ్ళు అంటుంటారు ఇవాళ ఇంట్లో రేపు బయట. దీనికి అర్థం ఏంటి? ఇవాళ ఇంట్లో రేపు బయట. ఇంట్లో ఉన్నావంటే నువ్వు బ్రతికుంటే ఇంట్లో ఉంటావు, బ్రతికి లేకపోతే బయటికి పోతావు, బయట నుంచి బయటికి వెళ్ళిపోతావు. ఇంతకి జీవింపజేసేది ఏంటి? ఆత్మ అని రాయబడింది. ఈ ఆత్మ అనే శక్తి ప్రియమైన దేవుని పిల్లారా, అది దేవునిలో నుండి మనుషులలోనికి వచ్చింది. అంటే మనిషి మరలా బ్రతకాలి అని ఒకవేళ అనుకుంటే మనిషిని బ్రతికించటానికి ఎవరు రావాలి, ఎక్కడి నుంచి రావాలి? చాలా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియాలి, ఎక్కడి నుంచి రావాలో మనకు తెలియాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక్కసారి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా ఒకసారి సందర్భంలో మీరు చదవండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనుకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మ అక్కడికి వెళ్తుందండి. అంటే దేవుని యొద్ద కంటే ఆయన పక్కకు కూర్చోబెట్టుకుంటా కాదండి. కొంచెం ఆలోచించాలి మనం. అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే దానివల్ల అసలు అది నమ్మటానికి వీల్లేదండి. మరి నరకానికి పోయేడు ఎవరో కనపడరు ఇక దేవుని దగ్గర అంటే. ఇక్కడ ఫండమెంటల్ నాలెడ్జి మనకు కూడా ఉండాలని దేవుడు ఒక విషయం చెప్పాడు. మన్నైనది మునుపటి వల్లే మన్నైపోతుంది, అందులో నేను పంపించిన ఆత్మను చూశారు, అది మరలి దేవుని యొద్దకి వెళ్ళిపోతుందంటే దేవుని హ్యాండ్ ఓవర్లోకి వెళ్తుంది, దేవుని తీర్పులోకి వెళుతుంది. ఏంటది? ఆత్మ. అంటే మరణించిన తర్వాత మనిషి దేవుని చెప్పు చేతుల్లోనికి వెళ్ళాలి అని అర్థం దానికి. అక్కడ మరణించిన మన్ను మన్నైపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోతుంది. బాగా వినండి, మరలా వెళ్ళిపోయింది ఆత్మ అయితే ఇక్కడ ఉన్నదేంటి? మన్ను. ఈ మన్ను బ్రతకాలి అంటే ఈ మంటిలోకి ఏం రావాలి? ఇప్పుడు ఆత్మ రావాలి. మరి శాస్త్రవేత్త దేవుడి దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాడు దీన్ని? ఇంకా వెళ్ళితే వస్తాడా అని అసలు ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు అనుకోండి, వస్తాడా? రాడు. ఎన్ని మాయ మాటలండి, ప్రపంచం అంతా మాయలో ఉంది. మరలా ఈ మనిషిని బ్రతికించి మీకు ఇవ్వాలి 100 సంవత్సరాల తర్వాత అంటే ఈ అన్నయ్య గారు దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఫలానాయన ఎవరో ఒక ఆయన చనిపోయాడు, 22 లక్షలు అడ్వాన్స్ కట్టించుకున్నాను, ఒక్కసారి నా చేతిలో పెట్టామనుకో ఈయన తీసుకెళ్ళి అందులో పెట్టేస్తా, మా వల్ల అట్లా మాట అయితే ఇచ్చాం. ఏమిచ్చాం? 100 సంవత్సరాల తర్వాత మీ మనిషిని మీకు సజీవంగా ఇచ్చేస్తామని మాటలు ఇచ్చేసి కోతలు కోసాం, కోతల రాయిలాగా. ఈ లోపం నన్ను రమ్మన్నా వచ్చేసాను. ఒక్కసారి ఆడిని నా చేతిలో పెడితే ఈయన తీసుకెళ్ళి ఈ దీంట్లో ప్రవేశపెడతాను, వాళ్ళ డబ్బులకు తగ్గట్టుగా ఆ మనిషిని వాళ్ళకి నేను అప్పచెప్పేస్తాను అనటానికి ఏమైనా వీలుందా? దేవుడు ఇన్ని మంచి మాట. 7వ అధ్యాయం యోబు గ్రంథం ఒకసారి చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయము. వెర్రితల్ల వేస్తున్న ప్రపంచానికి దేవుడు చెబుతున్న సమాధానం ప్రియమైన దేవుని పిల్లరా. 9వ వచనం చూడండి.
ఇంక దానికంటే 7వ వచనం నుంచి ఇంక చాలా బాగుంటుంది. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు, నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును. మీరు ఎంత చూసినా మీకు నేను కనబడను అని రాయించాడు దేవుడు. తర్వాత 9వ వచనం, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి అన్నడు రాసుకోండి శుభ్రంగా, ఏం భయపడి మాకు రాత్రులు హ్యాపీగా పడుకోండి, తలుపు కొట్టినా చప్పిడైనా. చాలామందికి మహాభయం, చచ్చిపోయిన 2వ రోజునే తలుపు కొడుతున్నారండి అంటున్నారు. ఏం కాదు, ఈ వాక్యం ఎంత ఆదరిస్తుందో, దయ్యం వచ్చి తిరిగి వచ్చాడని ఏదో రకరకాల. ఒకసారి ఇక్కడ చెప్పాను కొన్ని విషయాలు నేను. మళ్ళా వచ్చాడు, పేరు పెట్టి పిలిచాడండి. తీరా వెళ్తే తీరా వెళ్ళటమా పాడా, అసలు కదిలితేనే గదిలోంచి. భర్త వచ్చి కొట్టినా భార్య రాదు. పోయినోడు పోయావు, మళ్ళా పీడుచుదంటాకు వచ్చావా, నువ్వు పోవాడు పో అంటది. అంతే, అర్థమైందండి. మేఘము విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు, మనకు కనపడుతున్న మేఘాలతో పోల్చాడు. విడిపోయిన తర్వాత మేఘాలు మీకు కనపడవు. తెలుసా మీకు? గుంపుగా చాలా మందంగా కనపడిన మేఘం కొద్దిసేపుడు తర్వాత అండి తెల్లని ఆకాశం కనపడదు. మరి మేఘం ఏది? దేంతో పోల్చాడు? మేఘము విడిపోయి అదృశ్యమైపోయినట్టుగా పాతాళమునకు దిగిపోయిన వాడు ఇక ఎన్నడు. ఎవరి పాతాళానికి దిగిపోయిన వాడు? మనిషే. చనిపోయిన వ్యక్తి తాలూకు ఆత్మ వెళ్ళిపోయింది పాతాళ లోకానికి. ఈ ఎలెన్ సింక్లెర్ని వీడు ఈ మనిషిని బ్రతికించాలంటే ఎక్కడికి వెళ్ళి రావాలి? ఇప్పుడు పాతాళ లోకానికి వెళ్ళి పాతాళ రాజు కాళ్ళు పట్టుకొని ఆత్మను తీసుకొచ్చి ఇందులో పెడితే కానీ ఇది బ్రతకదు. అర్థమవుతుందా మీకు? మీకు బాగా ధైర్యం రావాలి, బాగా బైబిల్ జ్ఞానం అవ్వాలి. తాటాక చెప్పులు మాటలేని భయపడకండి. మోసగాళ్ళు తిరుగుతున్నారు ఈరోజు ప్రపంచంలో, తెలుసా మీకు? ఎన్నో వాళ్ళ వల్ల కానీ వల్ల అవుతాయని చెప్తున్నారు. అవన కాకవదు. ఒక పిచ్చి 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 పనులేంటో తెలుసా అండి? 2 అమ్మాయిల్ని బలిచ్చేశారనుకోండి, మీ ఇంట్లో కోట్ల రూపాయలు వచ్చేస్తాయంటే వాడు ఇంజనీర్ అట, భార్య ఇంజనీర్ అట, పిల్లలు బాగా చదువుకున్నారట, ఇంకా తగలేయటానికి అయి చదువు. 2 ఆడపిల్లలు నరికి అవతల పడేశారు డబ్బులు వస్తాయంటే. అలాంటి మోసపోయే ప్రమాదం ఉంది. వాళ్ళకి తెలియదు, లోక జ్ఞానం లేక ఆత్మహత్యలు. ఈరోజు 2ని బలిస్తే డబ్బులు వస్తాయా? అన్నవాడిని ఇస్తే ఆడికి వస్తాయేమో వాళ్ళ ఫ్యామిలీకి. అందుకు చెప్తున్న మాటలు ఇవి. మోసం జరుగుతుంది కనుక చాలామంది మేధావులు అనబడిన వాళ్ళు మోసం చెయ్యటానికి వెనకాడటం లేదు కనుక మీ ఇంటికి వచ్చి తాయెత్తి కట్టేస్తాం, ఇక మీకు ఏం బాధ లేదు, చీడపేడ మీ ఇంటికి రాదు అని రకరకాలు తిరుగుతుంటారండి. అదేదో నువ్వే కట్టుకోరాదురా, డబ్బులో నీకు తిరగటం ఎందుకు? చెప్పులు అరిగిపోతాను, నీకు గడ్డాలు పెంచుకొని మా చుట్టూ తిరుగుతున్నావు. పేకలను చూసి రూపాయలు చేసేవాళ్ళు ఆ సంత బజారులో కూర్చొని ఏమండి రకరకాల టంకుటమారం చేసి ప్రజలను మోసం చేసేస్తున్నారు. ఆ మోసంలో ఇది ఒక మోసమే. దేవుడు చెప్తుంది రైటా, నువ్వు చెప్పేది రైటా? అదృశ్యమైన వాడు కనబడడు. ఇక కనబడాలి అంటే, మనిషి మరలా రావాలి అంటే అది దైవ చిత్తమై ఉండాలి, దేవుడే చేయాలి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. దేవుడు ఏం చేయగలడో రాశాడు అక్కడ. మనుషులు చేయలేంది దేవుడు చేయగలిగింది. ఒకసారి చూడండి 17వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా అదిగో మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగాను పిలుచువాడునైనా దేవుని ఎదుట. దేవుడు ఏం చేయగలట? మృతులను సజీవులుగా చేయగలడు. అంటే చనిపోయిన వారిని బ్రతికించగలడు. ఎవరు? దేవుడు. ఆయనే దేవుడు. తబితా లే అన్నాడు, లేచిందా? అట్నే పడుకుందా? ఎవరు మరి ఆయన? దేవుడు. మృతులను సజీవులుగా లేపువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. ఏమీ లేనప్పుడు ఉన్నట్టుగా పిలిచాడు.
యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 6:63లో మరొక మాట ఉన్నారు చూడండి, ఆత్మయే జీవింప చేయుచున్నది. తర్వాత మాట ఏంటి? శరీరము కేవలము నిష్ప్రయోజనము. తర్వాత మాట 6:63 తర్వాత చదవండి. ఆయన మాటల గురించి చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నా మాటలేంటో తెలుసా? నేను మీతో చెప్పిన మాటలేంటో తెలుసా? ఆత్మయు జీవమునై ఉన్నవి. ఈరోజు ప్రకృతిలో మనం చూస్తున్న ప్రతి ఒక్క దానికి జీవం ఉంది. ఒప్పుకుంటారా? ఉందో లేదో చూస్తారా వెళ్ళి? జీవం ఉంది. రాయిలో కూడా జీవం ఉంది, చెట్టులో కూడా జీవం ఉంది, ప్రతి వస్తువులో జీవం ఉంది. ఎందుకుంది, ఎలాగుందో తెలుసా? నా మాటలు జీవమై ఉన్నవి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన ఆయన మాటలో జీవం ఉంది. ఒకప్పుడు లేని వాటిని పిలిచాడంట. పిలిచిన వాటిలో జీవం ఉంది కనుక సృష్టి అంతా జీవముతో నిండి ఉంది. ఈరోజు మీరు ఆలోచించండి. కావాలంటే మనం మాట్లాడే మాటలు గోడలంటాయని బైబిల్లో ఉంది. తెలుసా మీకు? చెట్లు మాట్లాడుకుంటాయని బైబిల్లో ఉంది. ఆ స్వరం వేరు, మనకు అర్థం కాదు. ఆకాశములో మహాకాశములు ఉన్నాయి. పైకి మీరు చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, జీవం ఉన్నట్టుగా ఉందా, నిర్జీవముగా ఉన్నట్టుగా ఉందా? అంతా జీవము. అసలు జీవము పుట్టుక భూమి వచ్చిన తర్వాత కాదు. ఈ విశ్వం పుట్టుకండి ఆ జీవము కలిగిన దేవుని మాట ద్వారా వచ్చింది కనుక ఇందులో జీవం ఉంది. నా మాటలు ఆత్మయు జీవము. ఎలా 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 అని ఆలోచించగలిగితే యేసు ప్రభువారు పరిచర్య చేసే రోజుల్లో యేసు ప్రభువారికి ప్రియమైన కుటుంబం అది. బేతనియా అనే ప్రదేశంలో యెరూషలేముకు దగ్గరలో ఉంటుంది ఆ గ్రామము. బేతనియా అనే గ్రామంలో 2 అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు వాళ్ళకి. ఎవరో తెలుసండి? ఆయన లాజరు చనిపోయాడు. యేసు ప్రభువారు చనిపోయిన 4 రోజులకు వచ్చాడు అక్కడికి. చనిపోయిన 4 రోజులకు వచ్చాడు. 4 రోజుల తర్వాత వస్తే అక్క చెల్లెళ్ళు యేసుక్రీస్తు మీద అలిగారు. ముందొస్తే ప్రభువా మా బ్రదర్ చనిపోయేవాడు కాదు, నువ్వు లేటుగా వచ్చావు అన్నప్పుడు యేసుక్రీస్తు అన్న మాటలు 11వ అధ్యాయము యోహాను రాసిన సువార్త చూడండి. ఆయన ఒకసారి యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము ఏమంటున్నారో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి చూడండి. 11వ అధ్యాయము రెఫరెన్స్ ఒకసారి చదువమ్మా. ఆమె సహోదరి అయిన మార్త లాజరు అని ఒక రోగి ఆయను. రెఫరెన్స్ నెంబర్ చదవండి, అందరూ నోట్ చేసుకుంటారు. 11:1 ఓకే. అక్కడ నుంచి చదువుకుంటూ వస్తే లాజరు చనిపోయాడు. వాడు పాపం చాలా బాధపడుతున్నారు. అంతా చదవట మనకు టైం లేదు. యేసుక్రీస్తు వారు ఏమన్నారో అది తెలుసుకోవాలి. 19వ వచనం చూడండి. కనుక యూదులలో 39వ వచనం యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసండి? ఆ రాయి తిమ్మన్నాడు. అప్పట్లో సమాధులు చేయటమేంటనండి, ఇప్పట్లా కాదండి. ఒక గుహల్లో పెట్టేసేవారు బాడీని, రాయి పెట్టేవాళ్ళు. యేసుక్రీస్తుని కూడా అలాగే పెట్టారు. ఆ రాయి తీసేమన్నాడు యేసు ప్రభువారు. మార్త వచ్చేసి ఏమని తెలుసా? వద్దు ప్రభువా, 4 రోజులు అయిపోయింది, వాసన కొడితే మళ్ళీ మనం తట్టుకోలేము, వద్దు ప్రభువా అంటుంది. అప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నారు చూడండి. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను ఏమన్నాడు? నీవు నమ్మావా, దేవుని మహిమను చూస్తావు, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మహిమ గలవాడో నీకు అర్థమవుతుందని మార్తతో చెప్పాడండి.
అంతటా వారాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకి వచ్చెను. బయటకు వచ్చేసాడు. ఎవరు పిలిచారండి? యేసుక్రీస్తు పిలిచారు. లాజరు బయటికి రా. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని యోబు గ్రంథంలో చదివారు? పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. పాతాళ లోకములో చనిపోయిన నీతిమంతులు ఉంటారు ఒక ప్రదేశంలో, చనిపోయిన అనీతిమంతులు ఉంటారు మరొక ప్రదేశంలో. అది ఆత్మల లోకం. అక్కడికి వెళ్ళిపోయాడు. ఎవరో? లాజరు వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు లాజరు, యేసు ప్రభువారు లాజరు రమ్మని పిలిస్తే